నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకార భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్. మత్స్యకారులకు నేరుగా ఖాతాల్లోకి 10,000. చీరాల పట్టణంలోని ఆటోమొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది. తప్పిన పెను ప్రమాదం. ప్రజల ప్రాణ రక్షణకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ బాధితుల కొరకు అదనపు బెడ్లు ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్. సముద్రంలో చేపల వేటనే జీవనాధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధిత సమయంలో అందించే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది కూడా అమలు చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది కూడా అమలు చేసింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. ఈ పథకం కింద సంతృప్తి స్థాయిలో అర్హత కలిగిన మత్స్యకారులకు 1,19,875 కుటుంబాలకు 10,000 చొప్పున 119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడిచిన 2 ఏళ్లలో మత్స్యకారులకు 211,71,00,000 మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో 119,87,00,000 కలిపి 3 ఏళ్లలో 331,58,00,000 మేర లబ్ధి చేకూరుతుంది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. ఈ పథకం కింద సంతృప్తి స్థాయిలో అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా 1,19,875 కుటుంబాలకు 10,000 చొప్పున 119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడిచిన 2 ఏళ్లలో మత్స్యకారులకు 211,71,00,000 మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో 119,87,00,000 కలిపి 3 ఏళ్లలో 331,58,00,000 మేర లబ్ధి చేకూరుతుంది. చీరాల పట్టణంలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు సమీపంలోని భారత్ ఆటోమొబైల్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చీరాల పట్టణంలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కు సమీపంలోని భారత్ ఆటోమొబైల్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో దుకాణంలోని టైర్లు, ఇంజిన్ ఆయిల్స్ ఉండటంతో దట్టమైన పొగతో మంటలు అంతకంతకు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కాగా ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో దుకాణంలో సుమారు 25 లక్షల మేర సామాగ్రి ఉన్నట్లు దుకాణ యజమాని తెలిపారు. ప్రమాదంలో చాలా వరకు సామాగ్రి అగ్నికి ఆహుతయింది. కాగా ప్రమాద సమాచారాన్ని తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈరోజు చీరాల టౌన్ గడియారం సెంటర్ నందు భారత్ ఆటోమొబైల్స్ స్పేర్ షాప్ నందు అగ్ని ప్రమాదం జరుగుతుందని కాల్ రాగా వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మా ఫైర్ వెహికల్ సిబ్బంది మరియు నేను వెంటనే రియాక్ట్ అయ్యి ఆ షాప్లో అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం జరిగింది. ఆ షాప్లో ఉన్న స్పేర్స్ వాటన్నిటిని కూడా బయటికి తీపిచ్చి షాప్ యొక్క నష్టాన్ని పూర్తిగా తగ్గించడం జరిగింది. ఈ ప్రమాదం ఎందువల్ల జరిగిందని షాప్ యజమాని విచారించగా ఎలక్ట్రికల్ వల్ల జరిగిందని తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఎండాకాలంలో ప్రజలు ముఖ్యంగా ఈ షార్ట్ సర్క్యూట్స్ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సరైన వైరింగ్ ఉంచుకొని ఎలక్ట్రికల్ ఫైర్ సేఫ్టీ పాటించి ప్రమాదాలు నివారించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ప్రజల ప్రాణాల కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాల కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిపురపు సురేష్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో కోవిడ్ రోగుల కోసం 60 బెడ్లతో నూతనంగా ఏర్పాటు చేసిన జర్మన్ హ్యాంగర్ ను కలెక్టర్ పోల్లా భాస్కర్, ఎమ్మెల్యేలు నాగార్జునారెడ్డి, అన్న రాంబాబుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో ప్రస్తుతం ఉన్న 100 బెడ్లకు అదనంగా మరో 60 పడకలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి 40 బెడ్లు, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మరో 20 బెడ్లు అందించారని తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కోవిడ్ బాధితులకు ఈ బెడ్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అత్యవసరమైతే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కోవిడ్ బాధితులు మనోధైర్యంతో వ్యాధిని ఎదుర్కోవాలని సూచించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. దానివల్లనే మన జిల్లాలో ఇంతవరకు కూడా ఏ యాక్టివిటీలో కూడా మనం క్రిటికల్ స్టేజ్కి రాలేదు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో మనకు ప్రజలు జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలంటే చాలా దూరం. అందుగురించి మార్కాపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని మనం అన్ని విధాలుగా స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నాం. ఆ క్రమంలో ఇప్పటికే ఇక్కడ 70 ఆక్సిజన్ బెడ్లు, ఒక 50 నాన్ ఆక్సిజన్ బెడ్లు హాస్పిటల్లో ఉన్నాయి. దీంతోపాటు మరి ఒక ట్రైజింగ్ సెంటర్ని జర్మన్ హ్యాంగర్స్తో ఏర్పాటు చేసి 60 బెడ్స్ సెటప్ చేశాం. ఇక్కడ కూడా ఎవరైనా పేషెంట్స్ క్రిటికల్ కండిషన్లో మరి ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు హాస్పిటల్ లోపల ఆక్సిజన్ బెడ్ ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇక్కడ కూడా మనం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, కొన్ని సిలిండర్స్ కూడా పెట్టి ఇమ్మీడియట్గా ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 60 పడకల ట్రయేజ్ సెంటర్ అంటే ముందుగా ఎవరైతే ఈ యొక్క కోవిడ్ మహమ్మారి బారిన పడి హాస్పిటల్కి వస్తారో వ్యాధి నిర్ధారణ చేయడానికి ప్రధానంగా ఈ యొక్క జర్మన్ హ్యాంగర్తో తయారు చేసినటువంటి ఈ యొక్క ప్రదేశం 60 బెడ్లతోటి పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క జిల్లా హాస్పిటల్లో ఇప్పటికే అనేక సదుపాయాలు అంటే వైద్యుల పరంగా కానివ్వండి, మరి ఒక పల్మనాలజిస్టు అట్లాగే ఒక అనస్థెటిస్ట్ను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఒక 3, మరి డెంటిస్టులు ఒక 3, మొత్తంగా 8 మంది డాక్టర్లతోటి, అట్లాగే స్టాఫ్ నర్సులు ఈ మధ్యకాలంలో మళ్ళీ అదనంగా ఒక 5 మంది స్టాఫ్ నర్సులు, ఈ విధంగా సపోర్టింగ్ స్టాఫ్ మొత్తంగా ఈ యొక్క కోవిడ్ సెంటర్ను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరి ఆక్సిజనేటెడ్ బెడ్స్ కానివ్వండి, మరి నాన్ ఆక్సిజనేటెడ్ బెడ్స్ కానివ్వండి, అత్యవసర మరి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే దిశలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్ని మరి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మరి రోగులు ఎవరైతే ఈ కోవిడ్ మహమ్మారి బారిన పడి వస్తారో, మరి ముఖ్యంగా ఈ యొక్క మార్కాపురం 3 నియోజకవర్గాలకు ఇది మరి వారి యొక్క అవసరాలకు నిమిత్తం ఇది ఉపయోగపడతా ఉన్న చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం.
వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో చీరాలలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతులు ఉన్న నేపథ్యంలో షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా నిబంధనలు ఏర్పాటు చేయని దుకాణదారులకు జరిమానాలు విధించినట్లు కమిషనర్ డి ఏసయ్య తెలిపారు. కోవిడ్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో చీరాలలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అనుమతులు ఉండటంతో షాపుల వద్ద కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించే నిబంధనలను ఏర్పాటు చేయని దుకాణదారులకు 10 షాపులకు 500 రూపాయల జరిమానా విధించినట్లు కమిషనర్ డి ఏసయ్య తెలిపారు. అదేవిధంగా రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు సైతం 100 రూపాయల చొప్పున జరిమానాలు విధించడం జరిగిందని, కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు. వీరితో పాటు కోవిడ్ టాస్క్ ఫోర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. రోజు మరణాలు అన్అఫీషియల్గా 3 నుంచి 5 దాకా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారుల్లో మేము ప్రతిరోజు పురపాలక సంఘం తరఫున షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అదేవిధంగా మాస్క్ కూడా ధరించిన వారికి కూడా ఫైన్లు వేస్తున్నాము. ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ పబ్లిక్ కానీ తెలియజేసేది ఏంటంటే, కరోనా అనేది అందరికీ మనం చూస్తున్నాం. మీ ఇళ్లలో కూడా చాలామందికి వస్తూ ఉంది. అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి మాస్కులు ధరించాలి, శానిటైజ్ చేసుకొని బయటికి రావాలి. అవసరమైతేనే బయటికి రండి, లేకపోతే రావద్దు. ఎందుకంటే ఎవరికి అంటుకుంటుందో అనేది కూడా మనకు తెలియకుండా ఉంది. మన పక్కన ఉన్న వారికి కూడా పాజిటివ్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పే పొజిషన్లో లేరు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా కరోనా బారి నుండి రక్షించబడతాము. ఆ ఉద్దేశంతో మేము పట్టణంలో ప్రతిరోజు ప్రధాన రహదారుల్లో ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో వాటన్నిటినీ రోజు మేము పర్యవేక్షించి ఎవరెవరు సామాజిక దూరం పాటించకపోతే వారికి 500 రూపాయలు, అదేవిధంగా మాస్క్ ధరించిన వారికి కూడా 100 రూపాయలు ఫైన్ కార్డుకి వేస్తున్నాము. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసింది. కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం జరిగిందని, ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని ప్రజలు గమనించగలరని చీరాల మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలందరూ అధికారులకు సహకరించాలని చీరాల మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 వరకు కర్ఫ్యూ విధించడం జరిగింది. అయితే మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించిందన్నారు. ప్రజలు ఎటువంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుందన్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలోనే ప్రజలు బయటకు రావాలని, 12 గంటల తర్వాత అకారణంగా రోడ్లపైకి వస్తే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలందరూ గమనించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈ కర్ఫ్యూ అనేది మనకు ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నుంచి సడలింపులు ఉంటాయి. మిగతా టైం అంటే 12 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు కూడా పటిష్టమైన కర్ఫ్యూ అనేది అమలు చేయబడుతుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారము ఈ కర్ఫ్యూ యొక్క సడలింపులను 18వ తేదీ నుంచి ఈ నెల చివరి వరకు పొడిగించడం జరిగింది. అంటే 31/5/2021 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయం 6 నుంచి 12 గంటలకు సడలింపు ఉంటుంది. నైట్ మిడ్-నైట్ వరకు కూడా ఈ యొక్క కర్ఫ్యూ ఆంక్షలు అనేవి కొనసాగుతాయి. చీరాల మండలంలో కానీ చీరాల మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ యొక్క ఆంక్షలు కొనసాగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సడలింపులను అర్థం చేసుకొని దయచేసి కర్ఫ్యూ నిబంధనలను పాటిస్తూ కోవిడ్ యొక్క ఆంక్షలని మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. వ్యాపారస్తులు కానీ పబ్లిక్ కానీ మిగతా అందరూ కూడా ఈ యొక్క GOMS నెంబర్ కూడా మనకు నిన్ననే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. 240 GORT నెంబర్ 240 డేటెడ్ 17/5/2021. ఈ కర్ఫ్యూ అనేది 31/5/2021 వరకు కొనసాగుతుంది. అందరూ గమనించుకొని ఈ యొక్క సమయంలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఎలాగైతే మనకు 6 నుంచి 12 దాకా ఉందో అదే సమయం కొనసాగుతుంది. దీన్ని పెంచడం కానీ తగ్గించడం చేయలేదు. కాబట్టి
గతంలో మనకు కర్ఫ్యూలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు అవే ఆంక్షలు కొనసాగుతాయి. గమనించవలసింది కోరుతున్నాము. సహకరించాలి. ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తుందని ఎంపీడీఓ సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తుందని ఎంపీడీఓ సాంబశివరావు అన్నారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం బాయ్స్ హై స్కూల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ సాంబశివరావు పరిశీలించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకాను అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈపురపాలెం గ్రామ పంచాయతీలో కోవాక్సిన్ సెకండ్ డోస్ వేయడానికి కూడా కార్యక్రమాన్ని మనం బాయ్స్ స్కూల్లో స్టార్ట్ చేశాము. కోవాక్సిన్ సెకండ్ డోస్ వేసుకోవాల్సిన వాళ్ళ అనుమతులని వాళ్ళ ఒక 70-72 వరకు కూడా కోవాక్సిన్ సెకండ్ వేసుకుంటున్నారు. తర్వాత నేను ఫీవర్ సర్వే కూడా మేము మళ్ళీ 7th ఫీవర్ సర్వే కూడా మానిటర్ చేస్తున్నాము. ఇప్పటికి దగ్గరగా 20% వరకు మనం కంప్లీట్ చేసాము. అది ఈరోజు సాయంత్రంలో ఒక 90-95% ఖచ్చితంగా ఇవ్వాలి అయిపోవాలా అనే ఉద్దేశంతో ఫీవర్ సర్వే మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. నేను ఈపురపాలెం ప్రజలందరినీ, ఈపురపాలెం చీరాల మండల ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. వ్యాక్సినేషన్ వాళ్ళు వేసుకొని ఇమ్మీడియట్గా కోఆపరేట్ చేసి అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళ పరిమితమైంది మాస్కులు పెట్టుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనాను మనం దూరం కాకుండా ఎదుర్కొంటాం. యాక్చువల్గా ఫీవర్ సర్వే చేసి కూడా ఎవరు కూడా హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రతి ఒక్కరు ఎవరైనా సింటమ్స్ కనపడే కనుక సిమ్టమాటిక్గా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయటము, ఇమీడియట్గా వాళ్ళని ఐసోలేషన్లో ఉంచటము, వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి వాళ్ళ ఎంత తీవ్రతుంది అనే దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలా ఏంటి దీని గురించి మేము ఏఎన్ఎంస్ కానీ డాక్టర్లు కానీ ఆలోచించి తర్వాత చేస్తారు. సర్వే అయిపోగానే ఐసోలేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలా, ఎవరు కూడా హాస్పిటల్ పరిగెత్తకూడదని ప్రధానమైన ప్రభుత్వమైన ఉద్దేశం అన్నమాట. అందులో భాగంగానే మనం అన్ని రకాల చర్యల్ని మనం టేకప్ చేస్తున్నాము. ఈరోజు వ్యాక్సినేషన్ కూడా మనం సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ కార్యక్రమాలు పెట్టాము. అందరూ బాగా స్పందించి చక్కగా వేసుకున్నారని ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈ ఫీవర్కు కోవిడ్ సంబంధించిన నిబంధనలు ఏవేవైతే మనం పెట్టామో లాక్డౌన్ కానీ ఇంకోటి కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలు పూర్తి సహకారం అందించాలని చెప్పి రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. కరోనా విజృంభణతో భారత్ సతమతమవుతుంది. నిత్యం లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే గత వారం రోజులుగా కరోనా కేసుల విషయంలో స్థిరీకరణ కనిపిస్తుంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో పెద్ద ఉపశమనమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో అత్యధికంగా 4 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఒక రోజులో ఈ స్థాయిలో కరోనా బాధితులు కోలుకోవడం దేశంలో ఇదే తొలిసారి. పాజిటివ్ కేసులతో పోలిస్తే అధికంగా 1,50,000కు పైగా కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా కోలుకున్న వారితో కలిపితే మొత్తం 2,15,00,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో ఒక్కరోజు వ్యవధిలో 4 లక్షల మందికి పైగా కోలుకోవడం ఇదే తొలిసారి అని కేంద్రం తెలిపింది. తాజాగా 4,22,436 మంది రికవరీ అయ్యారని తెలిపింది. గత 14 రోజులుగా సగటున రోజుకు 3,55,944 మందికి పైగా రికవరీ అవుతున్నారని వెల్లడించింది. మరోవైపు గడిచిన 5 రోజులుగా కొత్త కేసులు కన్నా రికవరీలే భారీగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో రికవరీ రేటు 85.60% ఉన్నట్లు తెలిపింది. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 94,550 నమూనాలను పరీక్షించగా 24,171 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా 101 ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,10,436 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10,
తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాలో 9 మంది, నెల్లూరులో 7, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో 6, పశ్చిమ గోదావరిలో 3, కడప జిల్లాలో 2 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 21,101 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,79,75,305 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయ సమావేశ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ జగనన్న కాలనీ లేఅవుట్స్ పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయ సమావేశ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ జగనన్న కాలనీ లేఅవుట్స్ పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ చీరాలలో జగనన్న కాలనీకి సంబంధించి మొత్తం 6 లేఅవుట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి సంబంధించి రెవెన్యూ పరంగా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక మౌలిక వసతులైన త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ నిర్మాణం, హౌసింగ్ కు సంబంధించి ఆయా శాఖల అధికారులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. లేఅవుట్లలో మౌలిక వసతులు త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ సూచించారని ఎంఆర్ఓ హుస్సేన్ తెలిపారు. నమస్కారం అందరికీ. మన సంయుక్త కలెక్టర్ రెవెన్యూ వారు తేదీ 17/5/2022 ఉదయం 11 గంటలకి హౌసింగ్ జగనన్న కాలనీలు లేఅవుట్ల మీద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎంప్లాయీస్, అలాగే రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్, ఇంకా లేఅవుట్ అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి అన్ని శాఖలతో కూడా ఈ యొక్క వీడియో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో చీరాల మున్సిపాలిటీ, చీరాల అర్బన్ రూరల్ ఏరియాకి సంబంధించి మొత్తం మనకు మొదటి విడతలో భాగంగా 6 లేఅవుట్లను తీసుకోవడం జరిగింది. ఈ 6 లేఅవుట్లకు సంబంధించి మేము అందరికీ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే స్టోన్ ప్లాంటేషన్ కానీ, రోడ్స్ ఫార్మేషన్ కానీ, ప్లాంటేషను, తర్వాత నంబరింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ నుంచి మేము పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఈ కాలనీలో మిగిలిన అవస్థాపన సౌకర్యాలైనటువంటి తాగునీరు, డ్రైనేజీ, తర్వాత ఎలక్ట్రిఫికేషను, హౌసింగ్, ఇవన్నీ కూడా మన సంయుక్త కలెక్టర్ గారు ఆయా సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించడం జరిగింది. మన కాలనీకి సంబంధించి హౌసింగ్ వాళ్ళు కూడా మొత్తం జియో ట్యాగింగ్ చేశారు. ఇంకా కొన్ని చోట్ల మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవి కూడా ఫేజ్ వైజ్గా చేస్తున్నారు. దీని మీద అందరు అధికారులు కూడా జేసీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాంబశివరావు కోవిడ్-19 ఫీవర్ సర్వేకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 ఫీవర్ సర్వే వేగవంతం చేయాలని ఎంపీడీఓ సాంబశివరావు సూచించారు. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాంబశివరావు కోవిడ్-19 ఫీవర్ సర్వేకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 ఫీవర్ సర్వేకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, మండలంలోని 4 ఉపాధ్యాయులు ఇక్కడి నుండి సర్వే టీంను మానిటరింగ్ చేస్తారన్నారు. ఇంటింటి సర్వే చేసే క్రమంలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే వారికి పరీక్షలు నిర్వహించడం, టెస్ట్లో పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారికి మందులు అందచేసి హోమ్ ఐసోలేషన్ లో ఉంచేలా చర్యలు తీసుకునేలా ఏఎన్ఎంలు, ఆశాలకు కోవిడ్-19 వార్ రూమ్ పర్యవేక్షకులు చూస్తారన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్-19 ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. జిల్లా అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము చీరాల మండలంలో వార్ రూమ్, కోవిడ్ వార్ రూమ్ అనేది ఏర్పాటు చేసామన్నమాట. కోవిడ్ వార్ రూమ్లో భాగంగా మనము టీచర్స్ని, తర్వాత డాక్టర్ని, తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళని టీంలుగా ఏర్పాటు చేసి మార్నింగు, ఈవినింగ్ కూడా కోవిడ్ ఫీవర్ సర్వే మీద మానిటర్ చేయడానికి, తర్వాత ఐసోలేషన్ టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా మన ఐసోలేషన్ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ప్రిలిమినరీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవడానికి, వాటిని అన్నింటినీ మానిటర్ చేయడానికి టీచర్స్కి మనము వీలైనంత వరకు 4 అపాయింట్ చేసామన్నమాట. ఇందులో మనకు 3 రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి ఏదో కోవిడ్ పాజిటివ్ ఉండి రిపోర్ట్ చేయలేదు, మరి ఆయన బదులు వేరే వాళ్ళని వేస్తామని మన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు. తర్వాత వీళ్ళకు మేము చెప్పేది ఏంటంటే, టీచర్లకు మేము ఇస్తున్న కరెక్ట్ గైడ్ లైన్స్ ఏంటంటే,
వాళ్ళు ఫీవర్ సర్వేలో ఆయాలు కానీ వాలంటీర్లు కానీ సిస్టమేటిక్గా పాల్గొని వాళ్ళు సర్వే కంప్లీట్ చేస్తున్నారా లేదా, స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా, అది ప్రధానంగా అబ్జర్వ్ చేయాలని చెప్తున్నాను. తర్వాత వాళ్ళు అబ్జర్వ్ అయిన తర్వాత ఎవరినన్నా ఐసోలేషన్లోకి తీసుకుంటే సిమ్టమ్స్ ఏమన్నా ఉండి సిమ్టమేటిక్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళను మనకు ఇమీడియట్గా ఐసోలేషన్లో చేస్తున్నారా లేదా, చేసిన తర్వాత ఏఎన్ఎం వాటిని టెస్టులు చేయడం కానీ, టెస్ట్ చేసి రిపోర్ట్ డాక్టర్లకు ఇవ్వడం కానీ, ఇంటెన్సిటీని బట్టి వాళ్ళు కోవిడ్ కేర్ సెంటర్ కానీ హాస్పిటల్స్ కానీ పంపించడానికి ఏర్పాట్లు కానీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేయాలా అని చెప్పేసి వార్ రూమ్ కాబట్టి అది అందులో ఖచ్చితంగా వీళ్ళు మెంబర్లు కాబట్టి టీచర్లు కొంచెం శ్రద్ధ వహించి మానవతా దృక్పథంతో గట్టిగా పనిచేయాలా అని చెప్పేసి వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడానికి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఏ రకంగా అయినా సరే వీలైనంత వరకు ప్రజలు వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ నుండి ఈ కోవిడ్కి సంబంధించిన దానికి పూర్తిగా మనం నివారించడానికి ప్రయత్నం చేయాలన్నది ప్రభుత్వమైన ప్రధానమైన ఉద్దేశము. అందులో భాగంగా ఈరోజు వార్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ వార్ రూమ్స్ సక్సెస్ అయిందంటే మాత్రము వీలైనంత వరకు ప్రజల్ని అక్కడే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ నుంచి కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళను పూర్తిగా కోవిడ్కి దూరంగా ఉంచడానికి తగు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకార భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్. మత్స్యకారులకు నేరుగా ఖాతాల్లోకి 10,000. చీరాల పట్టణంలోని ఆటోమొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది. తప్పిన పెను ప్రమాదం. ప్రజల ప్రాణరక్షణకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ బాధితుల కొరకు అదనపు బెడ్లు ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.